జనం ఓటు వేయాలంటే సదరు నాయకుడి ప్రవర్తన, సేవాగుణం చూస్తారు. అందుబాటులో ఉంటున్నాడా లేదా తెలుసుకుంటారు. నీతిమంతుడై ఉండి ప్రజల కష్టాలను తీరుస్తాడు అనే ఉద్దేశంతోనే ఓటు వేస్తారు ప్రజలు. అయితే ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదు. తెలిసిన నేత అయితే ఓ అంచనా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు వ్యక్తి గురించి చెబుతాను. అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ప్రజల మేలు కోరే లక్షణాలు ఆయనలో ఉన్నాయా లేదా అని ఆయన గురించి విన్నాక మీరే నిర్ణయించి అతను మీకు ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉంటే ఓటు వేస్తారా లేదా అనేది చెప్పండి. ఇక్కడ కేవలం అతనికి ఓటు వేయమనే కాదు, ఇలాంటి అభ్యర్థికే మీరు ఓటు వేయాలనేదే నా ఆలోచన. అతనిది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం అచ్చంపాలెం గ్రామం. ఓవైపు ఉద్యోగం చేస్తున్న సమాజం గురించి ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేవి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలని పరితపించే వ్యక్తి ఆయన. హిందీ, ఇంగ్లీషు, తెలుగులో ఆయనకు భాషా ప్రావీణ్యం అపూర్వం. సామాజిక స్పృహ కలిగిన ఆయన పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి తప్పించేవారు. అయితే ఓ రోజున ఆయన తన ఊళ్ళో నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉన్న అతనికి అక్కడ ఊరి ప్రజలు కనపడ్డారు. అప్పుడే కొద్దిపాటిగా వర్షం వస్తుంది. అయితే ఆ నిలబడిన స్థానం బస్ స్టాప్. పేరుకు బస్ స్టాపే కానీ అక్కడ బస్సు షెల్టరే లేదు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తానికి ఆ ఊరికి బస్సు షెల్టర్ లేదని బాధపడ్డారు. ఊరంటే ఆయనకు కన్నతల్లితో సమానం. అందుకే 29 ఏళ్ల వయసులోనే ఆయన తాను కష్టపడి సంపాదించిన డబ్బును పోగేసి రోటరీ క్లబ్ సాయం తీసుకొని తన స్వగ్రామానికి బస్ షెల్టర్ ఏర్పాటుకి పూనుకున్నారు. కొద్ది రోజులకే బస్ షెల్టర్ నిర్మాణం పూర్తయింది. సమాజం పట్ల, తమ వారి పట్ల ఉన్న బాధ్యతకు, ప్రేమకు చిహ్నంగా నేటికి కూడా అదే బస్ షెల్టర్ అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈయనకి దేశభక్తి చాలా ఎక్కువ. కార్గిల్ యుద్ధ సమయంలో తన ప్రాణాలర్పించిన కెప్టెన్ పద్మపాణి ఆచార్య వంటి ధీరుడిని కన్నందుకు ఆయన తండ్రి ఎయిర్ మార్షల్ జగన్నాథ్ ఆచార్యను గౌరవించి సన్మానించారు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం దిశగా ఆలోచించడం ఆయన నైజం. ఒక రోజు ఆయన బస్సులో ప్రయాణిస్తూ ఉన్నాడు. అప్పటికే రాత్రి 7:30 దాటింది. సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా బయటకు చూస్తే మేకలు, గొర్రెలు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. గొర్రెల కాపరి డ్రైవర్ తో గొడవ పడుతూ ఉన్నాడు. ఎందుకంటే 10 గొర్రెల వరకు బస్సు టైర్ల కింద పడి చనిపోయాయి. నేను గొంగళి ఊపినా నువ్వు బస్సు ఆపలేదని కాపరి డ్రైవర్ పై కోపడుతున్నాడు. కానీ డ్రైవర్ మాత్రం చీకట్లో తనకు కనిపించలేదు. లైట్ డిమ్ముగా ఉంది. నల్లటి రోడ్డులో నల్లటి మేకలు, గొర్రెలు కలిసిపోయాయని వాదులాడుకుంటున్నారు. దీంతో వారి సమస్యకు మాధ్య మార్గంగా పరిష్కారం చూపించారు ఆయన. ఆ తర్వాత మరునాడు కొన్ని ప్లాస్టిక్ విసనకర్రలను కొని వాటికి ఇరువైపులా రేడియం స్టిక్కర్లను అంటించారు. అంటే చీకట్లో రేడియం స్టిక్కర్లు ఎంత దూరం ఉన్నా కనిపిస్తాయన్నమాట. వాటిని అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు అందించారు. మరోసారి ఇలా నష్టపోకుండా చీకట్లో రోడ్లపై జీవాలు ఉంటే వాహన డ్రైవర్లకు రేడియం స్టిక్కర్లను చూపించి హెచ్చరించాలని చెప్పారు ఆయన. వాటిని నేటికి వాడుతున్నారు కాపరులు. ఈ ఐడియానే కొనసాగిస్తున్నారు. ఇక 2016లో ఉగ్రవాదులపై భారత సైనికుల వీరోచిత పోరాటం చేసి మట్టుబెట్టి పాక్ ను చిత్తు చేసిన సమయంలో సైనికుల గౌరవార్థం కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో యువకులకు స్ఫూర్తిగా ఈ ర్యాలీ నిలిచింది. దేశంలోని ప్రతి చోట ఈ కార్గిల్ ర్యాలీకి అద్భుతంగా స్వాగతం లభించింది. ఇక విద్యార్థులను భావితరానికి సైంటిస్టులను తీర్చిదిద్దేలా ఇస్రో కార్యక్రమాలపై ఆయన వివిధ కార్యక్రమాలు చేశారు. PSLV-C 37 రాకెట్ ఒకేసారి 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించిన ఇస్రో సక్సెస్ పై ఆయన బ్యానర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఆయన సొంత ఖర్చులతో స్కూలు, కాలేజీ పిల్లలకు వివిధ కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తి నింపేలా చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశం కోసం ఏ పనైనా చేయడానికి ముందుంటారు. అందులో భాగంగానే మనం మరిచిన పరమవీరులు అనే పుస్తకాన్ని కూడా రాశారు. సమాజంలో స్పృహ పెంచాలి, భావితరాలకు దేశం కోసం ప్రాణాలు వదిలిన వారి కీర్తి, వీరగాథలు చెప్పాలని ఎంతో తప్పించి పుస్తకం మీద లాభాలు చూసుకోకుండా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూశారు. ప్రతి వీరుడిది ఓ అద్భుత చరిత్ర, ప్రతి సైనికుడి త్యాగం వెనుక ఓ వీరగాథ ఉందంటూ అద్భుతంగా పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ పుస్తకం నేటికి అందుబాటులో ఉంది. రైతులంటే అన్నం పెట్టే దేవుడు. మనం బతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. గాలి, నీరు ప్రకృతి ఉచితంగా ఇస్తోంది. కానీ మనకు ఆహారం ఇచ్చేది మాత్రం కేవలం రైతు మాత్రమే. అందుకే రైతును దేవుడు అంటారు ఆయన. అందుకే ప్రతి ఏడాది పౌర్ణమి ఏరువాక రోజున రైతును గౌరవించే రైతు పూజోత్సవం అనే సాంప్రదాయం ఉండాలని ఆయన ప్రతిపాదించారు. తన వంతుగా ఆయన రైతులను అభినందిస్తూ, పూజిస్తూ, వారిని పొగుడుతూ కార్యక్రమం చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని మనకు అందించిన పింగళి వెంకయ్యకు కూడా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచితంగా గౌరవించే కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో పోరాటం చేశారు. జాతీయ జెండా చూడగానే మనకు దేశభక్తి ఉప్పొంగిపోతుంది. అంతటి గొప్ప కీర్తి పతాకాన్ని అందించిన పింగళి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలని పోరాడారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు, ఓ అద్భుతం. ప్రత్యేక హోదా వ్యతిరేకులకు మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదంటూ నినాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆయన. ఈ నినాదాన్ని
నినాదం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. ఏపీలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి ఆంధ్రుడికి చేరేలా ప్రత్యేక హోదాపై ఆయన చేసిన పోరాటం ఎంతో విలువైనది. నేటికి ప్రత్యేక హోదా పోరాటం ఇంకా బ్రతికి ఉందంటే ఆయనలోని హోదా కోసం ఆరాటమే కారణం. ఇప్పుడు కూడా పొలిటికల్ అనలిస్ట్ గా దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రత్యేక హోదా కోసం ప్రజలందరూ సంఘటితం అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. అంతేకాదు, కాపు యువతను చైతన్యవంతులను చేసేందుకు సోషల్ మీడియాలో విశ్లేషణాత్మక అనాలిసిస్ చేస్తున్నారు ఆయన. మరో విషయం ఏమిటంటే, ప్రత్యేక హోదా కోసం ఒక చిహ్నాన్ని తయారు చేసి సొంత ఖర్చుతో బ్యాడ్జీల రూపంలో తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎదురుపడినా సరే ఆ బ్యాడ్జీని ఎదుటి వాళ్ళకి ఇచ్చేవారు. అలాగే తన షర్టు జేబుకి ఎప్పుడు తగిలించుకునేవారు ఆయన. ప్రత్యేక హోదా మన హక్కు కాబట్టి ఆంధ్రాలోని ప్రతి ఒక్కరూ మీ ఇంటిపై ప్రత్యేక హోదా జెండాను పెట్టుకోండి కొత్త ఆలోచనకి తెరలేపిన వ్యక్తి ఈయన. ఇలా సమాజంతో పాటు తన వర్గానికి కూడా అధికారం దక్కాలనే పట్టుదల దీక్షతో ముందుకు సాగుతున్నారు. మరి ఇంతకీ ఆయన ఎవరు? ఎంతసేపు మనం మాట్లాడుకుంది ఎవరి గురించి? ఆయన మరెవరో కాదు, మనకి నిత్యం ఫోన్లలో టీవీలో కనపడుతూ దేశ సమస్యల గురించి అలాగే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే చింతా రాజశేఖరరావు గురించి. ఆయనది అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం అచ్చంపాలెం. వారి తండ్రి చింతా కోటేశ్వరరావు, మాతృమూర్తి చింతా సరళాదేవి. చిన్నప్పటి నుంచే సమాజం కోసం తపిస్తున్న ఇటువంటి వారిని ఆదరిద్దాం. మనందరం కూడా మంచి కోరుకునే వారికి చేయూతనిచ్చి ప్రోత్సహించాలి. ముఖ్యంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వాసులు ఆయన గురించి తెలుసుకుని తమ వారికి చెప్పాలని కోరుకుందాం. ఏ పదవి లేకపోయినా వ్యక్తిగత హోదాలోనే ఇతరుల కష్టాలు మనకెందుకులే అని వదిలేయకుండా చేతనైన పరిష్కారం కోసం ఆలోచించే గుణం, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల ఎనలేని ప్రేమ, రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు గురించి తప్పించే మనస్తత్వం ఉన్నదని చింతా రాజశేఖరరావు పూర్వ చరిత్ర చెబుతున్నది. మరి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ప్రజాప్రతినిధి అయితే ఏ స్థాయిలో ప్రజలకు సేవ చేయగలరో ఒక్కసారి ఊహించండి. ఇలాంటి అభ్యర్థినే మీరు ఎంచుకోండి. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.